నమస్తే అందరికీ. ఇది యాక్చువల్గా నాకు గురు పౌర్ణమి సందర్భంగా శ్రేష్ఠ అతని పేరు. తన పెయింటింగ్ కూడా డ్యాన్స్తో పాటు పెయింటింగ్ కూడా వేస్తుందన్నమాట. ఇది తన హ్యాండ్ మేడ్, తనే వేసిన పెయింటింగ్ అన్నమాట. గణేశుడి విగ్రహం చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది కూడా. అంటే ఒక డాన్సర్స్ ఒక డ్యాన్స్ ఒకటే కాదు, చదువు ఒకటే కాదు, ఇలాంటి పెయింటింగ్ కానీ కళలు కానీ ఇలా వెయ్యవచ్చు భావిత తరాలకి. అంటే మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్స్ కూడా చాలామంది ఉంటారు. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అందరూ వివిధ రంగంలో ఉంటారు, కానీ ఇలా పెయింటింగ్ వేయడం, డ్యాన్స్ వేయడం కానీ, లేకపోతే ఈ డ్యాన్స్ చేయడం కానీ, లేదంటే వేరే వేరే యాక్టివిటీస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. అండ్ వీళ్ళ చెల్లెలు ఇప్పుడే జాయిన్ అయింది. దీని పేరు శ్లోక, నేను ముద్దుగా పిలకల రాణి అని పిలుస్తాను. సో ఇప్పుడు తనకు న్యూ స్టూడెంట్ అన్నమాట. బట్ హ్యాండ్ మేడ్ నిజంగా నేను అనుకోలేదు మీ దాంట్లో ఇంత టాలెంట్ ఉంటుందని. చాలా సైలెంట్, ఇప్పుడు కూడా మాట్లాడడం లేదు, చాలా సైలెంట్. బట్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ గురు పౌర్ణమి సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ నాన్న.